హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా నెంబర్ 1 డిస్పాచ్ మూవీ. సో ఈ మూవీలో మనకి మనోజ్ బాజ్పేయి లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ అయితే రీసెంట్ గా అయితే రిలీజ్ చేశారు అనమాట. అండ్ ఈ మూవీని మనకి G5 వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు డైరెక్ట్ OTT-లోకి. అండ్ ఈ మూవీ మనకి December 13th అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఎవరైనా డిస్పాచ్ మూవీ చూద్దాం అనుకుంటే మీరైతే G5లో December 13th నుంచి అయితే వాచ్ చేయండి. ఇక నెంబర్ 2 లీలా వినోదం. సో ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. అండ్ ఈ వెబ్ సిరీస్లో మనకి షన్ను అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ సిరీస్ని మనకి ఈటీవీ విన్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. ఈటీవీ విన్ వాళ్ళు మనకి ముందే చెప్పారు ఈ సిరీస్ని తీసుకొస్తున్నట్టు, బట్ వాళ్ళైతే డేట్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. ఈ సిరీస్ సంబంధించి డేట్ అయితే కన్ఫర్మ్ చేశారు December 19th. సో ఎవరైనా షన్ను ఫ్యాన్స్ ఉంటే మీరైతే లీలా వినోదం సిరీస్ని ఈటీవీ విన్లో December 19th నుంచి అయితే వాచ్ చేయండి. ఇక నెంబర్ 3 బగీరా మూవీ. సో ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో అంత సక్సెస్ఫుల్గా అయితే రన్ అవ్వలేదు. బట్ ఇప్పుడైతే మనకి ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది, మన తెలుగు లాంగ్వేజ్లో కూడా. సో ఎవరైనా చూడాలనుకుంటే వాచ్ చేయండి. ఇక కంగువా మూవీ. సో ఈ మూవీలో సూర్య గారు అయితే లీడర్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో అంత మంచి టాక్ని అయితే తెచ్చుకోలేకపోయింది. అండ్ కలెక్షన్స్ కూడా చాలా డ్రాప్ అయితే అయిపోయాయి. సో ఈ మూవీ OTT రైట్స్ వచ్చేసి మనకి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారనమాట. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు చాలా ఎక్కువ అమౌంట్కి అయితే ఈ మూవీని అయితే కొన్నారు. బట్ ఇప్పుడు వాళ్ళు ఈ అమౌంట్ని రెడ్యూస్ అయితే చేస్తాననేది చెప్తున్నారు, బికాజ్ మూవీ అయితే మిస్ఫేర్ అయితే అవ్వింది కదా. సో ఈ మూవీ మనకి 4 weeks అగ్రిమెంట్ అయితే రాయించుకున్నారు. సో ఈ మూవీ మనకి చాలా తొందరలోనే OTT-లోకి అయితే రిలీజ్ చేస్తారనమాట. ఇన్ కేస్ థియేటర్స్లో రన్ చాలా కష్టం అయితే మ్యాక్సిమం ఈ మూవీ రన్ కంప్లీట్ అయినట్టే. సో చూద్దాం ఏం చేస్తారు. ఇంకా అప్కమింగ్ OTT మూవీస్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్రెడీ పెట్టుకోండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. అండ్ ఈ వీడియోకి నేను 200 likes అయితే టార్గెట్ అయితే ఇస్తున్నా. సో దాన్ని మీరు అయితే కంప్లీట్ చేసేయండి. ఇక నెంబర్ 4 విక్కీ విద్యా కా ఓ వాలా వీడియో. సో ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో అంత సక్సెస్ఫుల్గా అయితే రన్ అవ్వలేదు. అండ్ ఈ మూవీలో మనకి రాజ్ కుమార్ రావు అండ్ ట్రిప్తి దిమ్రి అయితే లీడర్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ OTT రైట్స్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి December 6th అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీ థియేటర్స్లో అయితే క్లిక్ అవ్వలేదు. సో ఎవరైనా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే నెట్ఫ్లిక్స్లో December 6th నుంచి అయితే వాచ్ చేయండి. ఇక నెంబర్ 5 లక్కీ భాస్కర్. సో ఈ మూవీలో మనకి దుల్కర్ సల్మాన్ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ అయితే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ మనందరికి తెలిసిందే థియేటర్స్ లో ఎంత పెద్ద సక్సెస్ అయిందో. సో ఈ మూవీకి టాక్ అయితే యునానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ ఈ మూవీ ఇప్పుడైతే మనకి OTT-లోకి అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ మూవీ OTT రైట్స్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి November 13 అయితే రిలీజ్ చేస్తారు. సో ఎవరైనా లక్కీ భాస్కర్ మూవీ OTT రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే నెట్ఫ్లిక్స్ లో November 13 నుంచి అయితే వాచ్ చేయండి. ఇక నెంబర్ 6 అమరన్ మూవీ. సో ఈ మూవీలో మనకి శివకార్తికేయన్ అండ్ సాయి పల్లవి అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. అండ్ కలెక్షన్స్ కూడా ఆ విధంగానే వస్తున్నాయి. అండ్ ఈ మూవీ శివకార్తికేయన్ గారి కెరియర్ లో వన్ ఆఫ్ ద టాప్ నెంబర్ అయితే పెట్టింది. అండ్ ఈ మూవీ OTT రైట్స్ కూడా మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి November 29th అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఎవరైనా అమరన్ మూవీ OTT రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే నెట్ఫ్లిక్స్ లో November 29th నుంచి అయితే వాచ్ చేయండి. ఇక నెంబర్ 7 అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. సో ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో అసలు రిలీజ్ అయిందో లేదో కూడా చాలా మందికి అయితే తెలియదు. అండ్ ఈ మూవీలో మనకి నిఖిల్ అయితే లీడర్ అయితే యాక్ట్ చేశారు. అండ్ యాక్చువల్లీ నిఖిల్ మూవీస్ అయితే చాలా బాగుంటాయి. బట్ ఈ మూవీకి అయితే వర్కౌట్ అయితే అవ్వలేదు అనమాట. మాక్సిమం చాలా మందికి ఈ మూవీ రిలీజ్ అయినట్టు కూడా తెలియదు. సో వాళ్ళు ప్రమోషన్స్ అయితే అలా అయితే చేశారు. అండ్ ఈ మూవీ OTT రైట్స్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీకి ఓన్లీ 2 weeks అయితే అగ్రిమెంట్ అయితే రాయించుకున్నారు. సో మనకి ఈ మూవీ నెక్స్ట్ వీక్లో అయితే రిలీజ్ చేయొచ్చు, మేబీ November 29. సో ఎవరైనా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ చూద్దాం అనుకుంటే మీరైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో November 29 నుంచి అయితే వాచ్ చేయండి. ఇక నెంబర్ 8 కా మూవీ. సో ఈ మూవీలో మనకి కిరణ్ అబ్వర్మ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవ్వింది. అండ్ అలానే కిరణ్ అబ్వర్మ కెరియర్లో హైయెస్ట్ కలెక్షన్స్ అయితే రాబట్టింది. అండ్ ఈ మూవీ OTT రైట్స్ వచ్చేసి మనకి ఇద్దరు ప్లాట్ఫామ్స్ అయితే తీసుకున్నారనమాట, ఈటీవీ విన్ అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో. సో ఈ మూవీ మనకి December 1st వీక్లో అయితే రిలీజ్ చేయొచ్చు. బికాజ్ ఈ మూవీ ముందుగా పాన్ ఇండియా వైజ్ అయితే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బికాజ్ వేరే స్టేట్స్లో ఈ మూవీకి థియేటర్స్లో అయితే దొరకలేదు. సో వాళ్ళు అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చిన రెస్పాన్స్ చూసి ఈ మూవీని వేరే స్టేట్స్లో కూడా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ విధంగా ఈ మూవీ కొంచెం డిలే అయితే చేస్తున్నారు అనమాట OTT-లో రిలీజ్ చేయడానికి. బికాజ్ ఈ మూవీ మనకి December 1st వీక్లో అయితే రిలీజ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ముందుగా. అండ్ ఈటీవీ విన్లో కొంచెం లేట్గా అయితే రిలీజ్ చేయొచ్చు. సో ఎవరైనా కా మూవీ OTT రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే ఈటీవీ విన్ అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో December 1st వీక్లో అయితే వాచ్ చేయండి.
ఇక నెంబర్ 9 వినమ్ ద లాస్ట్ డాన్స్. సో ఈ మూవీ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో అంత సక్సెస్ఫుల్గా అయితే రన్ అవ్వడం లేదు బికాస్ మూవీ అయితే చాలా డల్గా అయితే ఉంటుంది. ఇది వినమ్ సెండ్ ఆఫ్ అని చెప్పారు బట్ ఆడియన్స్ అయితే ఎవరు అంతలా అయితే కనెక్ట్ అవ్వడం లేదు బికాస్ మూవీ అయితే చాలా డల్గా అయితే ఉంటుంది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారనమాట. అండ్ నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ మనకి January 3rd వీక్లో అయితే రిలీజ్ చేస్తారు. మేబీ Jan 21st అయితే రిలీజ్ చేయొచ్చు. సో ఎవరైనా వినమ్ ద లాస్ట్ డాన్స్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే నెట్ఫ్లిక్స్లో January 21st నుంచి అయితే వాచ్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇలాంటి మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ దిస్ యూపీఎస్పీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.